నేను ఒకటి చెప్తా ఉన్నా. ఏంటది? మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరందరూ ఎవరి రాక కోసమైతే ఎదురు చూస్తున్నారు? ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద గత కొద్ది ఎలక్షన్ ఎవరి మాటల కోసమైతే ఎదురు చూస్తున్నారు? ఓడిపోయిన తర్వాత 4-5 నెలల నుంచి కూడా తీవ్రమైన థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. చంపేస్తాం, బెదిరించేస్తామని. ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. మన ఎమ్మెల్సీ గారు ఇదివరకే స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ మన దువ్వాడ శ్రీనివాస్ గారు 2 years బిఫోర్ జనసేన వాళ్ళ మీద మాట్లాడితే దాని మీద యాక్షన్ తీసుకొని 41 నోటీసులు ఇష్యూ చేశారు. సో ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. చూడండి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. చూడండి, ఎవరండి ఆయన? కదా ఆంధ్రప్రదేశ్ జనసేన ఇన్ఛార్జ్ అంట. పేరు చూడండి, పేడాడి రామ్మోహన్ అనే వ్యక్తి చేసేస్తావు చేసేస్తాడట. పోస్టులు పట్టిస్తున్నాడు. మరి ఇలాంటి వ్యక్తుల మీద యూట్యూబ్ ఛానల్స్ మీద యాక్షన్ తీసుకోరా? అలాగేనా క్వశ్చన్లు అడుగుతారు అమ్మాయిలకి, ఆడపిల్లలకి అలాగే అడిగి ఇంటర్వ్యూలు చేస్తారా? శ్రావణ్, మీకు అడుగుతున్నాను, అదేనా మీ పద్ధతి? మీరు ఆరోపించండి మీ క్వశ్చన్స్. మీరు ఏ విధమైన మీరు కూడా మహిళలమే కాబట్టి మా మీద ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని. ఇంకా మా వాళ్ళు కూడా మాట్లాడతారు, వీళ్ళ మీద కూడా ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారా వీళ్ళు కూడా చెప్తారు, మాట్లాడండి. వీళ్ళు కూడా చెప్తారు, మాట్లాడండి. రాని పాపం అందరికి నేను హామీ ఇస్తా ఉన్నా, ఒక్కసారి మార్చండి. అసభ్యకరంగా పోస్టులు పట్టిస్తున్నాడు. నేను చేయిస్తాను అని చెప్పి సందర్భంగా మీ నేనున్నాను కదా.